ఓం శ్రీ గణేశాయ నమః. శివానందలహరి 42వ శ్లోకం. గాంభీర్యం పరిఖాపదం ఘనధృతి ప్రాకార ఉజ్జద్గుణ స్తోమశ్చాప్తబలం ఘనేంద్రియచయో ద్వారాణి దేహస్థితః విద్యావస్తు సమృద్ధిరిత్యఖిల సామగ్రి సమేతే సదా దుర్గాతి ప్రియదేవ మామక మనో దుర్గే నివాసం కురు. మనకి శ్రీ శంకర భగవత్పాదులు ఇంతవరకు కూడా మనస్సుని అనేక విధాలుగా వర్ణిస్తున్నారు. ఒక చోట కోతిలాగా, ఒక చోట కుటీరంలాగా, ఒక చోట దొంగలాగా, అలాగే మానస రాజహంసలాగా పరిపరి విధాలు కూడా వర్ణిస్తూనే ఉన్నారు. ఈ 42వ శ్లోకంలో మనస్సుని ఒక దుర్గం అంటే కోటగా వర్ణిస్తున్నారు. అంటే శివుడు అనేటువంటి ఒక చక్రవర్తి మన మనస్సు అనేటువంటి కోటలో ఉండాలి. మరి అటువంటి చక్రవర్తి మన మనసులో ఉండాలంటే మన మనస్సును కోటగా మలచుకోవాలి కదా. ఈ శ్లోకంలో నిజంగా బయటికి చూస్తే ఒక రకమైన అద్భుతమైన కవిత్వం కనబడుతుంది, లోపల మాత్రం భక్తే ఇదంతా దీనిలో ఉన్నదన్నమాట. ఎందుకంటే భక్తి ఎంత కలిగితే మంచితనం అంత పెరుగుతుంది మనసులో. అందుకని నీ మనస్సు అనే కోటలో శివుడు లాంటి లోకపాలకుడు ఉండాలంటే మనస్సులో మంచితనం నింపుకోవాలి కదండి. మరి ఏ మంచి లక్షణాలు ఉంటే మనసు దుర్గంలా మారుతుంది? దుర్గం అంటే కోట అని చెప్పుకున్నాం కదా. అంటే కోట అంటే ఏమిటి? శత్రువులు దాడి చేయడానికి వీలు లేనటువంటి రక్షణ స్థానం. కోటలోకి ప్రవేశించకుండా సాధారణంగా మనం కోట అనేటువంటిది చూసినట్లయితే ఇప్పటికీ కూడా అటువంటి కోటలు ఉన్నాయి. మొట్టమొదట ఆ కోటలో ప్రవేశించకుండా మొదట ఒక అగర్త అనేటువంటిది ఉంటుంది. దాన్నే పరిఘ అంటారు, అంటే కందకం అంటారు. ఇది ఒక లోతైనటువంటి కందకం అనమాట. అది కోటకి ముందర నీళ్లతో నింపబడి ఉంటుంది అనమాట. అది కొంత దూరం కొంత మేర వరకు అనమాట. అగర్త తర్వాత ఓ బలిష్టమైనటువంటి ఎత్తైనటువంటి నునుపైన గోడలు ఉంటాయి. ఎవడైనా కానీ ఎక్కడానికి ప్రయత్నం చేసినా పట్టు చిక్కకుండా జారిపోతుంటాడు. అంత పెద్ద పెద్ద గోడలు ఉంటాయి, అంత నునుపుగా ఉంటాయి గోడలన్నీ కూడా అన్నమాట. ఇది ఈ కందకం దాటి వెళ్ళినప్పుడు కూడా వాడు గోడ మీద ఎక్కుదామంటే వాడికి అది కష్టం. ఏ కారణం చేతనైనా సరే లోపలికి వెళ్తే అక్కడ చతురంగ బలాలతో, అంటే రథ తురగ హస్తి పదాతి దళాలతో సైనికులు కాపలా ఉంటారు. అందరూ కూడా అన్నమాట. సైనికులు, మంత్రులు అందరూ కూడా అక్కడ కాపలా ఉంటుంటారు. మరి ఏ కారణం చేతన శత్రుసేనలు మోహరించిన కోట లోపల మరి అవసరమైనటువంటి ఆహార జల నిత్యావసర పదార్థాలన్నీ అవసరం ఉంటాయి కదండి. మరి అవన్నీ బయట నుంచి తీసుకురావడం కుదరదు, లోపల నుంచి బయటకు వెళ్ళడం కుదరదు ఎవరు కూడా. అలాంటప్పుడు ఏం చేస్తారు? కోటలో అన్ని సమృద్ధిగా ఏర్పాటు చేయబడి ఉన్నాయి కదా. నిత్యావసర వస్తువులు తినడానికైనా తాగడానికైనా ఏమైనప్పుడు ఇవన్నీ కూడా లోపల సిద్ధంగా ఉండాలి. ఈ విధంగా కోట అనేటువంటిది ఒక అగడత తర్వాత గోడ తర్వాత సైనికుల తర్వాత సమృద్ధిగా వస్తు సంభారాలు ఇవన్నీ ఉండాలండి. అయితే ఇప్పుడు మనస్సుని ఇక్కడ మనకు కోటగా చేసుకున్నాం కదండి. మరి ఈ మనస్సుకి మన శత్రువులు ఎవరండి? అవే అరిషడ్వర్గాలు అంటారు అన్నమాట. అంటే అవి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యంలో అని చెప్తారన్నమాట. ఇటువంటివి అంటే ఈ అరిషడ్ వర్గాలు మన మనస్సులో ప్రవేశించకుండా మన మనస్సు అనే కోటకి ఈ హంగులన్నీ కూడా ఉండాలి. అది లేకపోతే ఏమవుతుందండి? ఇవన్నీ కూడా లోపల దూరిపోతాయి. ఇవన్నీ శత్రువులు కదా మరి. అలాంటి మన కోటలో శివుడు వచ్చి కూర్చుంటాడు. ఎప్పుడు ఈ అరిషడ్ వర్గాలు లేకపోతేను శివుడికి ఎక్కడా ప్రమాదం లేదండి. కానీ మనస్సులోంచి ఆయన జారిపోకుండా ఉండాలి, ఆయన వెళ్ళిపోకుండా ఉండాలి. అంతకన్నా ఏం లేదనమాట. ఎందుకంటే ఈ కామక్రోధాదులు ఉంటే ఆయన ఉండడం మన దగ్గర. అందుకని మనస్సులో శివుని పదిలపరచుకోవాలి అన్నట్లయితే మనలో మంచితనం అనేటువంటిది ఉండాలి. ఈ అరిషడ్ వర్గాలు అనేటువంటిది పోవాలి. ఇది మనం చేసుకోవాల్సిన మన లక్ష్యం అన్నమాట ఇక్కడ. సరేనండి, బాగానే ఉందండి. మరి కానీ మనం ఏర్పరిచినటువంటి దుర్గంలో ఉంటే ఈ కోటలో ఆయన ఉంటాడా? ఎందుకు ఉండాలి చెప్పండి ఆయన మాత్రం? ఎందుకంటేట ఇందులో మన శ్లోకంలో చెప్పారు, ఆయన ఎవడైనా దుర్గాతి ప్రియ దేవ మామక మనో దుర్గే నివాసం కురు అని చెప్పారు ఇక్కడ. దుర్గాతి ప్రియ అన్నారు. అంటే దుర్గం అంటే ఇష్టమే కాదు, దుర్గం అంటే కోట అంటే ఇష్టమే కాదు. ఇక్కడ
దుర్గ అంటే ఆయన చాలా ఎక్కువ ఇష్టం, అతి ప్రియం. దుర్గ అంటే అమ్మవారు సాక్షాత్తు. ఆ దుర్గ అంటే అమ్మవారికి అయ్యవారికి ఎంతో అతి ప్రియం అనమాట. అందుకే దుర్గాతి ప్రియదేవ మామక మనోదుర్గే నివాసం కురు అని ఇక్కడ భక్తుని మనం అంటే శంకర భగవత్పాదులు భక్తుల రూపంలో ఉంటున్నారు. అయితే ఇప్పుడు ఈ కోటకు ఉండేటువంటి ఈ 4 ఏమిటి అంటే ఈ అగడత ఏమిటి, గోడ ఏమిటి, సైనికులు ఏమిటి, ఇవన్నీ చూడాలి కదా మనం. ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు మొదట అగడత చూద్దాం. అగడత అంటే మనకు ఉండేటువంటి గాంభీర్యమే. అదే చెప్పారు చూసారా, గాంభీర్యం పరిఖాపదం అని చెప్పారు. పరిఖ అంటే ఇక్కడ కందకం అని చెప్పాను, అదే అగడత అంటారు. మరి లోతైనటువంటి గాంభీర్యం అన్నమాట. గాంభీర్యం అంటే మనస్సులోని భావాలు లోతుగా ఉండడం, అంతేగాని వచ్చిన భావాలన్నీ బడబడబడమని బయటకు వెళ్ళగక్కేయకూడదు అనమాట. ఎవరినైనా చూసినట్టయితే గాంభీర్యంగా ఉండేటువంటి వాడిని ఒకంతా మనసులో ఏముందో ఎవరు కూడా గ్రహించలేడండి. అంత సులువు కాదు గ్రహించడం అనమాట. ఈ గాంభీర్యం ఎప్పుడు కూడా సహనం వల్ల ఏర్పడుతుంది. ఎప్పుడైనా చూడండి, కోపం కానీ ఇటువంటి ఏమైనా ఉన్నట్లయితే సహనం కోల్పోతారు. అప్పుడు ఏమవుతుంది, వీడి గంభీరత్వం ఉండదు కదా సహజంగాను. అందుకని సహనం ఉండాలి. అటువంటి గాంభీర్యం మనస్సుని అగర్తలాగా ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటుంది అనమాట. అందుకని మనస్సుకి మొట్టమొదటి ఉండేటువంటి రక్షణ వలయం ఏంటండి, గాంభీర్యం. తర్వాత ఏం చెప్పారు, ఘనధృతి ప్రాకార అని చెప్పారు. ఘనధృతి అంటే ఏంటి, ధైర్యం అనమాట. అదేమిటి ఘనధృతి అంటే గట్టి ధైర్యం. అంటే ఎటువంటి అవాంతరాలు వచ్చినప్పుడు కూడా భక్తి అనేటువంటి ధైర్యం సడలకూడదు. భక్తి ఎప్పుడు మానసిక బలహీనత మాత్రం కాదండి, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి మనం. కొంతమంది ఏమిటంటే ఆ భక్తి కూడా ఒక రకమైన సైకలాజికల్ డిజార్డర్ అని అనుకుంటూ ఉంటారు. అది ఏమీ కాదు. అది భక్తి అంటే ప్రేమ, భయం కాదు. ప్రేమ అంటే ధైర్యం ఉంటుంది అనమాట. ధైర్యం అంటే నిలకడ ఉంటుంది. మనోచాంచల్యం అనేది ఉండదు అనమాట. అప్పుడు అనమాట చూసారా, మనం స్టబర్న్ మైండ్ అంటుంటాం అన్నమాట. అదే ఇక్కడ ఘనధృతి ప్రాకారం అని చెప్పారు. మరి ఆ ప్రాకారం కూడా అయిపోయిందండి. మరి లోపలికి వచ్చినట్టు మరి ఆప్తబలం అంటే సైనిక బలం ఉండాలి కదండి. మరి అదేమిటనమాట, అది ఇక్కడ చక్కగా మనకి చెప్పుకొచ్చారు. ఉద్యద్గుణస్తోమశ్చాప్తబలం అని చెప్పారు. అంటే ఏంటి, ప్రకాశమానమైనటువంటి సద్గుణములే ఆప్తబలం అంటే సైనిక బలగాలుగా ఉన్నాయి మన లోపల. సద్గుణములు అంటే మనస్సుని కాపాడేది ఏమిటి, ఇటువంటి ఉత్తమ గుణాలు అనమాట. ఆ ఉత్తమ గుణాలు ఏమిటి, దయ, దాక్షిణ్యము, శౌచము, సత్యము, శాంతి, అహింస, నిగ్రహము, ఇటువంటివన్నీ కూడా అనమాట. మనకి భగవద్గీతలో 16వ అధ్యాయంలో దైవీ గుణములని గీతలో ఇవన్నీ చెప్తారు మనకి. ఇక్కడ ఉజ్జద్గుణ అంటే ఏంటి, ఎప్పుడు ఉదయిస్తున్నటువంటి గుణాలు, ఎప్పుడు నిత్యం ఉండాలన్నమాట. నిత్యం ఫ్రెష్గా మంచి మంచి గుణాలు అనేటువంటి ఎప్పుడు ఉండాలి, అంతేగాని నిన్న ఉండి ఇవాళ పోవడం అనేది ఉండకూడదు అనమాట. అది ఉజ్జద్గుణ. స్తోమ అంటే సమూహం, గుణ సమూహాలు ఉండాలండి. ఒకటో రెండో ఉంటే కుదరదు. ఇందాక చెప్పుకున్నట్టు ఈ గుణాలని దైవ గుణాలన్నీ కూడా అంటే సాత్విక గుణాలన్నీ కూడా ఉండాలన్నమాట. అది తర్వాత ఏం చెప్పారు, ఘనేంద్రియచయో ద్వారాణి దేహస్థిత అని చెప్పారు ఇక్కడ. మరి ఈ గోడలు ఉన్నప్పుడు ఏమవుతుంది, గోడల లోపల ద్వారాలు ఉంటాయి కదండి. మరి ఆ ద్వారములు అంటే ఏంటి, తలుపులు. అవి ఎప్పుడు కావాలంటే అప్పుడు మూసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు తెరవచ్చు అనమాట. మరి మనస్సు అనేటువంటి దుర్గంలో ద్వారాలు ఏమిటి, మనకు ఉండేటువంటి ఇంద్రియాలే అనమాట. అందుకని ఆ ఇంద్రియాలని మనం ఎప్పుడు ఎలా వాడుకోవాలో అలా వాడుకోవాలి. అంతేగాని మనం బయట ఉండేటువంటి ప్రపంచంలో ఉండేటువంటి భోగాలకి వ్యసనాలకి మనం అలవాటు పడిపోయి ఉంటే ఇంద్రియాలను అటుకేసి పోతాయి, మనకి లోపల రావు. మన భగవద్ ధ్యానం అనేటువంటిది ఉండదన్నమాట. అందుకని ఈ గోడలకి అనేటువంటివి ద్వారాలు ఉన్నాయన్నమాట. అంటే గట్టిగా మొత్తం ద్వారాలు లేకుండా గోడలు లేవు, ద్వారాలు ఉన్నాయి. మరి ద్వారాలు మన ఇష్టాన్ని బట్టి ఎప్పుడు కావాలంటే మూసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు తెరుచుకోవచ్చు అనమాట. అవి ద్వారములు అనేటువంటి అనమాట. అందుకనే ఎప్పుడు చూడండి, మనకి మనం కూడా చెప్పుకున్నాం మనం శ్లోకంలో, భద్రం కర్ణేభిశృణయామ దేవా భద్రం పశ్యేమాక్షభిర్యజత్రా స్థిరైరంగై సృష్టవాగుంసస్తనోభి వ్యసేమ దేవహితం యదాయు అని చెప్పారు. అంటే ఏంటి, మనం చూడవలసినప్పుడు శుభంకరమైనవి చూడాలి, శుభంకరమైనవి వినాలి. మన అంగములు మన అవయములన్నీ కూడా దేవహితం గురించే మనకి ఉపయోగించాలి అనేటువంటిది ఆయువు ఉన్నంతకాలం కూడా ఉపయోగించాలని చెప్పారు. అదే ఇక్కడ కూడా మనం గ్రహించుకోవాలన్నమాట. అందుకని మన ఇంద్రియాలు మనం ఏ విధంగా వాడుకోవాలో మన నియంత్రణలో మన మనోనిగ్రహాన్ని బట్టి వాడుకోవాలన్నమాట.
ఇవన్నీ కూడా దేహస్థిత అంటే ఇవన్నీ దేహంలో స్థితమై నిలకడగా ఉన్నాయి, ఉండాలి. తర్వాత ఏం చెప్పారండి, విద్యా వస్తు సమృద్ధి అని చెప్పారండి. మరి లోపల మనం చెప్పుకున్నాం చూసారా, సంభారాలు అంటే నిత్యావసర వస్తువులు అన్నీ ఉండాలి కదండి. మరి ఏమిటి ఆ నిత్యావసర వస్తువులు అంటే అక్కడ మనకు చెప్తున్నారు, మనకి భగవద్ సంబంధితమైనటువంటి జ్ఞానము, విద్య అంటే జ్ఞానము అని అర్థం అనమాట. అదే ఇక్కడ మనకి విద్యావస్తు సమృద్ధి అని చెప్పి చెప్పారనమాట. అంటే మరి జ్ఞానం ఎలా పొందుతాం మనం? గురువుల ద్వారా, స్వాధ్యాయం ద్వారా, శ్రవణ మనన నిధిధ్యాసల ద్వారా సంపాదించినటువంటి జ్ఞానం అంతా కూడా భగవద్ జ్ఞానం. మనం ఇక్కడ శివానంద లహరి గారు ఇప్పుడు శివ విషయిక జ్ఞానం అని అనుకోవచ్చు మనం. ఇటువంటి జ్ఞానం కూడా ఎలా ఉండాలి? వస్తు సమృద్ధిగా ఉండాలి, మళ్ళీ అరకొరగా ఉండకూడదు అనమాట. అది అలాగా ఇప్పుడు ఏం చేశాను, అఖిల సామాగ్రి సమేతే సదా, మొత్తం కావాల్సిన సంభారాలన్నీ కూడా, ఇక్కడ సామగ్రులన్నీ కూడా నేను తయారు చేసి నీ గురించి, నా మనోదుర్గాన్ని నువ్వు సంతోషంగా సదా ఎల్లప్పుడూ కూడా ఉండాలని చెప్పి ఏర్పాటు చేశాను అయ్యావో శివయ్య నీ గురించి అని చెప్పేసి. అందుకని మళ్ళీ ఎక్కడో నువ్వేమో ఏదో కోట కట్టుకుని ఎందుకు కష్టపడతావు, ఏదో కోట కట్టుకునే ప్రయత్నాలు చేసి ఎందుకే బాధపడతావు? నా మనసును శుభ్రమైన కోటగా నేను తయారు చేశానయ్యా. నువ్వు దుర్గాతి ప్రియుడు కదయ్యా, అందుకని నువ్వు వచ్చి మా అమ్మతో కూడా నువ్వు ఇక్కడ ఉండొచ్చు. నీకు అంత చోటు ఉన్నది మనసులో, చాలా విశాలమైనటువంటి మనస్సు, చాలా శుభంకరమైన మనస్సు, మంచి గుణాలతో ఉన్నటువంటి మనస్సు ఇది. అందుకని అటువంటి మనసులో వచ్చి నువ్వు మా అమ్మతో కలిపి నా మనసులో నిత్య నివాసం ఏర్పరచుకోవాలి మహానుభావ అని శంకర భగవత్పాదులు ఏం అద్భుతమైనటువంటి కవిత్వం చెప్పారు నిజంగా మహానుభావుడు. నిజంగాను ఆయనకి ఇటువంటి కవిత్వంలో చెప్పడంలో శంకరులయ్యే సాటి నిజంగా. అందుకే శంకర సాక్షాత్ అన్నారండి నిజంగాను. అలాగే మన మనస్సును కూడా చక్కగా ఒక దుర్గంలాగా ఏర్పరచుకొని మన మనస్సులో, మన మనోదుర్గంలో ఆ శివుణ్ణి ఇక్కడ అమ్మవారిని స్థిరపరచుకుందామండి మనం కూడాను. ఓం నమ శివాయ, నమ శివాభ్యాం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.